వీర హనుమాన్. తరువాయి భాగం. హనుమంతుణ్ణి చంపేస్తామని ఆయుధాలు పట్టి లేచి నిలబడిన విశుంభుడు మొదలైన రాక్షసులను కూర్చోమని చెప్పి విభీషణుడు రావణుడికి నమస్కరించి ఇలా అన్నాడు. సామదాన భేదోపాయాలతో సాధ్యం కాని సమయంలోనే దండోపాయాన్ని అవలంబించాలని పెద్దలు చెబుతారు. రాముడి బలాన్ని తక్కువ చేసి చూడవద్దు. హనుమంతుడు సముద్రం దాటి వచ్చి ఇంత అల్లకల్లోలం చేశాడంటే దైవం వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. రాముడు కరుడు మొదలైన రాక్షసులను చంపినందుకు ప్రతిక్రియగా రావణుడు సీతను తెచ్చాడని అంటున్నారు. అది సరికాదు. తనను చంపటానికి వచ్చినప్పుడే రాముడు ఆ రాక్షసులను చంపాడు. ఆత్మరక్షణ తప్పు కాదు కదా. మనం సీతను తీసుకువచ్చి ప్రమాదాన్ని తెచ్చుకున్నాము. వైరం కలిగించేది ఎంత మంచిదైతే ఏం లాభం. మనం సీతను రాముడికి ఇచ్చేయాలి. మహాపరాక్రమశాలి అయిన రాముడితో అనవసరంగా వైరం తెచ్చుకోవటం దేనికి? రాముడు లంకా నగరాన్ని ముట్టడించక ముందే సీతని ఇయటం మేలు. లేని పక్షంలో లంకకు రాక్షసులకు కూడా చేటు. నేను చెప్పినది నిజము, యథార్థం కూడాను. కోపం వల్ల సుఖము ధర్మము కూడా చెడతాయి. నేను చెప్పినట్లు చేస్తే అందరం సుఖంగా ఉంటాం. విభీషణుడి మాటలు రావణుడికి నచ్చలేదు. అతను కోపంగా, నాకు ఎవరి భయమూ లేదు. రాముడు సీతను నా వద్ద నుంచి తీసుకుపోలేడు. దేవేంద్రుని తోడు తెచ్చుకున్న రాముడు యుద్ధంలో నా ముందు నిలవలేడు అన్నాడు. మర్నాడు రావణుడు యుద్ధతంత్రం గురించి మంత్రులతో ఆలోచించటానికి రత్నాలంకారాలు గల బంగారు రథం మీద ఆలోచన మందిరానికి బయలుదేరాడు. అతని వెంట ఆయుధాలు ధరించిన రాక్షసులు నడిచారు. అతను సభకు చేరుతూనే దూతలను పంపి రాక్షసులను పిలిపించాడు. రాక్షసులు వచ్చి ఆసనాల మీద దర్భాసనాల మీద కూర్చున్నారు. సభ నిశ్శబ్దంగా ఉన్నది. రావణుడు ఏమి చెప్పబోతాడా అని అందరూ ఆత్రంగా చూస్తున్నారు. రావణుడు ప్రహస్తుడికేసి తిరిగి, సేననాయక, పట్నాన్ని మరింత శ్రద్ధగా కాపాడడానికి మంచి యోధులను నియమించు అన్నాడు. ప్రహస్తుడు అప్పటికప్పుడే పట్న రక్షణకు సైన్యాన్ని నియోగించి, ఇంకా ఏం చేయమంటారు అని అడిగాడు. రావణుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. ధర్మార్థ కామాల విషయంలో సంకట కలిగినప్పుడు మంచి చెడులు గ్రహించడంలో మీరు సమర్థులు. మీరు చేసిన నిర్ణయాలు ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇచ్చాయి. నేను చెప్పే విషయం కుంభకర్ణుడికి తప్ప మీకందరికీ తెలిసినదే. అతను గడిచిన 6 మాసాలు నిద్రపోతూ ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. నేను దండకారణ్యం నుంచి రాముడి భార్య అయిన సీతను తెచ్చాను. సీత వంటి సౌందర్యవతి 3 లోకాల్లోనూ లేదు. నేను ఆమెను మోహించాను. కానీ ఆమె నాకు లోబడక నన్ను 1 సంవత్సరం గడువు అడిగింది. అందుకు నేను సరేనన్నాను. ఈలోగా రాముడు వస్తాడని ఆమె ఆశ కావచ్చు. కానీ సముద్రాన్ని దాటి రాముడు ఇక్కడికి ఎలా వస్తాడు? అయితే ఒకవేళ రామలక్ష్మణులు దాటి వస్తే ఏం చేయాలి? ఒక కోతి వచ్చి ఇంత బీభత్సం చేసిపోయింది కదా. అందుచేత కర్తవ్యం చక్కగా ఆలోచించండి. సముద్రం అవతల ఒడ్డున రామలక్ష్మణులు, సుగ్రీవుడు వానరసేనతోనూ ఉన్నారు. సీతను ఇచ్చేయకపోతే మీరు రామలక్ష్మణులను చంపగలరు కదా. వానరసేన సముద్రాన్ని దాటి రాగలదా అని ఆలోచించాడు. రావణుడి మాటలంటే కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చింది. అతను రావణుడితో, నువ్వు బలాత్కారంగా రాముడి భార్యను తెచ్చేటప్పుడు ఎవరితోనూ ఆలోచించావు కావు. ఇప్పుడు మాతో ఆలోచించేదేమిటి? ఇది చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లున్నది. సీతని ఎత్తుకురావటం ఎంత అపాయకరమో నువ్వు తెలుసుకోలేదు. కానీ అదృష్టవశాన రాముడు ఇప్పటిదాకా నిన్ను చంపలేదు. ఇప్పుడు నీకేం భయం లేదు. నీ శత్రువులందరినీ నేను చంపుతాను. నేను ఇనుపగద తీసుకొని యుద్ధానికి పోతే ఇంద్రుడు కూడా పారిపోవలసిందే. నేను రామలక్ష్మణులను చంపి వానరులను తినేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. ఈ మాటలకు రావణుడు అలిగినట్టు మహాపార్శ్వుడికి తోచింది. రావణుడి అలక పోగొట్టడానికి అతను ఇలా అన్నాడు. నువ్వు సీతను అనుభవించాలనుకొని శ్రమపడి ఆమెను తెచ్చుకున్నాక ఊరుకోవటం దేనికి? బలాత్కారంగానైనా ఆమెను అనుభవించు. నువ్వే అందరినీ ఆజ్ఞాపించగలవాడివి. నిన్ను అడ్డేదెవరు? అందువల్ల ఏ ప్రమాదం వస్తుందో నువ్వు భయపడిన అవసరమూ లేదు. ఈ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఉండగా ఎవరు యుద్ధానికి వచ్చినా భయం లేదు. ఈ మాటలకు రావణుడు సంతోషించి మహాపార్శ్వుడితో, ఒక రహస్యం ఉన్నది. వెనక నేను ఒక పని చేశాను. బ్రహ్మదేవుడి ఇంటికి పోతున్న పుంజీక స్థల అనే అప్సరసను చూసి బలాత్కారంగా ఆమెను అనుభవించాను. పుంజీక స్థల ఈ విషయం బ్రహ్మతో చెప్పింది కాబోలు. ఆయన నన్ను హెచ్చరిస్తూ, పరస్త్రీని బలాత్కరిస్తే నా తల 100 చెక్కలైపోతుందన్నాడు. అందుకే నేను సీతను బలాత్కరించడానికి భయపడుతున్నాను. నాకున్న వేగము గమనము తెలియక రాముడు నా మీదకొస్తున్నాడు. అతను అజ్ఞాని కావటం చేత మృత్యువుతో చెలగాలాడుతున్నాడు అన్నాడు. కుంభకర్ణుడి మాటలు, రావణుడి మాటలు విన్న మీదట విభీషణుడు, రాక్షసరాజా, నువ్వు ఈ సీతని ఎందుకు కోరావు? ఆమె మహాసర్పం.
ఆమె రొమ్ములో పడగ ఉన్నది. చింత అనే విషం ఉన్నది. చిరునవ్వులో కోరలున్నాయి. ఆమె చేతివేళ్లు పాము తలలు. వానర యోధులు లంకలో అడుగు పెట్టకముందే సీతను రాముడికిచ్చేయి. ఈ కుంభకర్ణుడు గాని, ఇంద్రజిత్తు గాని, మహాపార్శవుడు గాని యుద్ధంలో రాముడు ముందు నిలవరు. రాముడు నిన్ను ప్రాణాలతో విడవడు అన్నాడు. ప్రహస్తుడు విభీషణుడి మాటలను కొట్టేస్తూ రావణుడికి ఎవ్వరూ అడ్డేలేరు అన్నాడు. ఇంద్రజిత్తు విభీషణుడికి భయం పట్టుకుందని ఆక్షేపించాడు. పులస్త్య వంశంలో నీ వంటి పరాక్రమ శూన్యుడు మరొకడు లేడు. రామలక్ష్మణులను చంపటానికి రాక్షస వీరుల్లో ఏ ఒక్కడైనా చాలునే. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇంద్రుణ్ణి ఓడించి దేవతలను పీడించిన నేను మనుషుల్ని జయించలేనా అని విభీషణ్ణి అడిగాడు. నాయనా, నువ్వు చెప్పే మాటలు రాక్షస వంశానికి చేటు తెస్తాయి. రాముడి బాణాల ముందు ఎవ్వరూ నిలవలేరు. అతనికి సీతను ఇచ్చేయటమే అన్ని విధాలా మంచిది అన్నాడు విభీషణుడు. రావణుడు ఇక సహించలేక విభీషణ్ణి నానా మాటలు అని, నువ్వు తమ్ముడివి గనక బతికిపోయావు. ఈ మాటలు ఇంకొక్కడు అన్నట్టుంటే ఆ క్షణమే ప్రాణాలు తీసి ఉండును అన్నాడు. విభీషణుడికి కోపం వచ్చింది. అతను రావణుడితో, నువ్వు నాకు అన్నవు, తండ్రి వంటి వాడివి. నీ క్షేమం కోరి చెప్పిన మాటలు నీకు రుచించలేదు. నీకు రుచించే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను నీకు కోపం తెప్పించినందుకు క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను కనుక నువ్వు సుఖంగా ఉండు. నిన్ను నువ్వు రక్షించుకో. ఈ రాక్షసును లంకాపట్నాన్ని రక్షించుకో అన్నాడు. విభీషణుడు తన గద తీసుకొని మరి నలుగురు రాక్షసులతో సహా ఆకాశంలోకి లేచి రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చేశాడు. ఆ ఐదుగురు ఆకాశ మార్గాన తమ కేసి వస్తుండటం వానరులకు కనిపించింది. ఆ వచ్చేవాళ్ళు తమ రహస్యాలు తెలుసుకోవటానికో తమను చంపటానికో వస్తున్నారని సుగ్రీవుడికి అనుమానం కలిగింది. అతను ఆ మాట హనుమంతుడు మొదలైన వాళ్ళతో అనేసరికి వాళ్ళు చెట్లు రాళ్ళు తీసుకొని ఆ వచ్చే వాళ్ళను చంపటానికి సుగ్రీవుడు అనుమతి కోరారు. విభీషణుడు అతని వెంట ఉన్న అనలుడు, శరభుడు, సంపాతి, ప్రగసుడు అనే రాక్షసులు ఆకాశంలోనే నిలిచారు. విభీషణుడు సుగ్రీవుడితోనూ వానరులతోనూ గట్టిగా ఇలా అన్నాడు. దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుడికి నేను తమ్ముణ్ణి. నా పేరు విభీషణుడు. రావణుడు జటాయువును చంపి జనస్థానం నుంచి సీతను తెచ్చాడు. ఆ సీత ఎంతో దుఃఖిస్తూ రాక్షస స్త్రీల రక్షణలో ఉన్నది. సీతను రాముడికి ఇచ్చేయమని నేను అతనితో మంచిగా ఎన్నోసార్లు చెప్పాను. విధి తరుముతూ ఉండటం చేత ఔషధం లాంటి నా హితం అతనికి రుచించలేదు. పైహెచ్చు నన్ను నానా మాటలు అని సేవకునిలాగా అవమానించాడు. అందుచేత నేను భార్యాపుత్రులను విడిచిపెట్టి రాముడు శరణు కోరి వచ్చాను. ఈ మాట విని సుగ్రీవుడు రాముడితో, రావణుడు తమ్ముడు విభీషణుడైన వాడు నలుగురు రాక్షసులను వెంటబెట్టుకొని నీ శరణు కోరి వచ్చాడు. జాగ్రత్త, ఈ రాక్షసులు మాయం కాగలరు. కామరూపులు, సూరులు, జిత్తులతో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళని నమ్మరాదు. ఈ విభీషణుడు రావణుడు పంపిన చారుడు కావచ్చు. అతను మనలో వాడిగానూ ఉంటూ మన మధ్య విభేదాలు కలిగించవచ్చు. లేదా అవకాశం చూసుకొని మనని చంపవచ్చు. సాక్షాత్తు రావణుడి తమ్ముడు శత్రుపక్షం నుంచి వచ్చాడు. ఇతన్ని ఎలా నమ్మటం? ఇతన్ని నలుగురు అనుచరులను చంపేయటమే మంచిది అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన మాటలను విని రాముడు తన సమీపంలో ఉన్న హనుమంతుడు మొదలైన వాళ్ళతో, సుగ్రీవుడు బాగా ఆలోచించి చెప్పిన మాటలు విన్నారు కదా, మీకు ఏం తోస్తున్నదో మీరు కూడా చెప్పండి అన్నాడు. మొదట అంగదుడు ఇలా అన్నాడు. ఏమైనా శత్రుపక్షం వాణ్ణి గుడ్డిగా నమ్మరాదు. అందువల్ల చాలా నష్టం ఉంటుంది. ముందు ఈ విభీషణ్ణి తత్వం తెలుసుకోవాలి. ఇతని దగ్గరికి వెంటనే ఒక చారుని పంపటం సరి అయిన మార్గంగా తోస్తోంది అన్నాడు శరభుడు. జాంబవంతుడు, నీ శత్రువైన రావణుడి వద్ద నుంచి విభీషణుడు ఇలా వచ్చేయటానికి ఎలాంటి కారణమూ కనిపించదు. అతన్ని శంకించక తప్పదు అన్నాడు. మన మనిషి వెళ్ళి విభీషణ్ణి రావణాసుడి వృత్తాంతం ఏమిటా అని అడిగితే బాగుంటుంది. అతను ఎలాంటి వాడో వెంటనే తెలుస్తుంది అన్నాడు మైందుడు. హనుమంతుడు ఇలా అన్నాడు. విభీషణుని పరీక్షించి చేరదీయాలని ఇంతమంది చెప్పిన మాట నాకు సరిగ్గా కనపడలేదు. అతన్ని చేరదీస్తేనే గాని అతని మంచి చెడులు తెలియవు. మంచి చెడులు తెలుసుకొని గాని మనం అతన్ని చేరదీయరాదు. ఇది ఎలా పరిష్కారం అవుతుంది? ఇక చారుణ్ణి ఎదురుగా ఉన్నవాడి వద్దకు పంపటం అర్థం లేని పని. దూరాన ఉన్నవాడి వద్దకైతే పంపవచ్చు. జాంబవంతుడి మాట కూడా నిజం కాదు. కాలము దేశము కలిసి రావటం చేతనే విభీషణుడు వచ్చాడు. నిన్ను రావణుని పోల్చి చూచి రావణుడికి హితం చెప్పి అతని చేత అవమానం పొంది అతన్ని విడిచి నీ వద్దకు వచ్చాడు. అతన్ని రాక అకారణం కాదు. మైందుడు చెప్పినట్లు ఎవరైనా వెళ్ళి రావణుడి సంగతి అడగగానే విభీషణుడు తడుముకోకుండా చెప్పేస్తాడా? విభీషణుడు తాను ఎందుకు వచ్చాడో చెప్పాడు. అందులో నాకు తప్పేమీ కనపడలేదు. అతను దొంగలాగా లేడు. నిర్భయంగా ఉన్నాడు.
వాలిని చంపి సుగ్రీవుడికి వానర రాజ్యం ఇచ్చినట్టుగానే రావణుణ్ణి చంపి తనకు లంకారాజ్యం ఇస్తావని ఇతను నీ వద్దకు వచ్చాడని నాకు తోస్తుంది. విభీషణ్ణి చేరదీయవచ్చునని నా ఉద్దేశం. తర్వాత నీ ఇష్టం అన్నాడు హనుమంతుడు. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.